ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క ఆదివార దినమున దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని తిరిగి మరి ఒకసారి నెమరు వేసుకుందాం. యోహాను భక్తులు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్నాం. తిరిగి మరి ఒకసారి దేవుని వాక్యంలో నుంచి మనమందరమును కూడా 6వ వచనాన్ని 5-6 కంబైండింగ్ ఉన్నాయి కాబట్టి 5-6 వచనాలను అందరము కలిసి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరము కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు అందరము కలిసి చదువుదాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకునెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క ఆదివార దినంలో మనమందరము కూడా నడిపించబడి ప్రభుని ఆరాధించేటటువంటి కృప, గణపరిచేటటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మరి దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా మరి యెరూషలేము సంఘ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా మనమందరము కూడా ధ్యానంలో ముందుకు తీసుకొని వెళ్దాం. మరి ఈ వారము నేను కూడా ఒక చరిత్ర ఆధారమైనటువంటి వాక్య భాగాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలనుకున్నాను. కానీ గత వారము 2 రోజులు దాదాపుగా చరిత్రపరమైన ప్రసంగాన్ని విన్నాం. కాబట్టి ఈ వారం కొంత ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి దేవుని వాక్యాన్ని వేరుగా మీ మధ్యకు తీసుకొని వచ్చాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరి ఒకసారి చరిత్రానుసారమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏమిటి అనగా, వాట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్? వాట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితము అనగా ఏమిటి? ఈరోజు మన ధ్యాన అంశము క్రైస్తవ జీవితము అనగా ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్ అనేటటువంటి దానిని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు కూడా రాశారు. యోహాను గారు రాసినటువంటి ఈ 1వ యోహాను 2వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏమిటి అనగా, బైబిల్ గ్రంథంలో మత్తయి గారు కానీ మార్కు గారు కానీ వారందరూ కూడా క్రీస్తు చేసినటువంటి పనిని, క్రీస్తు ప్రకటించినటువంటి సువార్తను, క్రీస్తు చేసిన అద్భుతాలు, సూచక క్రియలను, క్రీస్తు మరణ పునరుత్థానాన్ని ప్రకటించగలిగారు. కానీ యోహాను భక్తుడు క్రీస్తునే ప్రకటించగలిగాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంట, యోహాను గారు ఎవరిని ప్రకటిస్తున్నాడు? క్రీస్తునే ప్రకటిస్తున్నాడు. దట్ ఈజ్ క్రిస్టాలజీ. ఏంటది? క్రిస్టాలజీ. యోహాను గారి యొక్క ఆలోచన అంతయు కూడా, మీరు యోహాను సువార్త దానికంటే ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. యోహాను గారు అసలు ఎవరు? యోహాను గారు బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం చదివాం కదా, ఈయన అసలు ఎవరు? మీకేమైనా తెలుసా? తెలుసు మీకు అందరికీ. మాట్లాడాలి. ఎవరైనా? ఎవరు? ఏదో సౌండ్ వేరుగా వస్తుంది నాకు. ఏమండి, డిస్కస్ చేసుకుంటున్నారా? ఓకే, ఛాన్స్ ఇద్దాం. ఎవరైనా అసలు? ఈ యోహానులు చాలామంది ఉన్నారు బైబిల్లో కదా. బైబిల్లో చాలామంది యోహానులు ఉన్నారు.
సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. అసలు అంత దూరం అక్కర్లేదు. అసలు ఎవరు ఈయన 1 వర్డ్లో చెప్తే చాలు. ఎవరి కొడుకు, ఎవరి బిడ్డ, ఎవరి అదే అవసరం లేదు. శిష్యుడైన యోహాను గారు. వెరీ గుడ్, చాలా చక్కటి ఆన్సర్. రెండవ ప్రశ్న, యోహాను గారు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు రాశారు? ఏంటండి, ఏళ్ళన్నా చూపించండి. 4, 5, 5, 4, 5, 5. ఎంతమంది 5కి చేతులు ఎత్తారు? ఎత్తండి. పోనీ యాక్టివ్గా ఉందాం. వాక్యం అంటే నేనేదో చెప్తాను, మీరు ఏదో కూర్చుంటారు, లేచిపోతారు అనేది నా ప్రసంగాలు ఎప్పుడు ఉండవు. మాట్లాడుకోవాలి. వాక్యం అంటే మనం నేర్చుకోవాలి కదా. 5 మీరు మారారా? మారినట్లున్నారు. పోనీ 4 అన్నందుకు ఓటింగ్ శాతం పెట్టాము. మీరు కూడా 5కు నో ఓటింగ్ అయితే 5 డిక్లేర్డ్. ఫస్ట్ వన్ ఈజ్ యోహాను సువార్త, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. వెరీ గుడ్, చాలా ప్రాముఖ్యమైన మాట. మూడవ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడిన సందర్భంలో ఉన్న వ్యక్తి ఇతనేనా? ఈ యోహానేనా? ఎస్, ఈయననే. క్వశ్చన్ మార్క్ మీకు వస్తుంది అంటే మీకు క్లారిటీ లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను ఇండైరెక్ట్గా మీకు క్లారిటీ, నెక్స్ట్ వీక్ చాక్లెట్లు తెస్తాలేండి. ఓకే, నెక్స్ట్ వీక్ చాక్లెట్లు, సెక్రటరీ గారు చాక్లెట్లు వీళ్ళకి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్లు ఇద్దాం. కొంచెం షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతారు గంట ఎక్కువ కూర్చోవడానికి. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఉన్న 12 మంది శిష్యులలో ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయనే ఈ యోహాను. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ యోహాను గారికి యేసుక్రీస్తు ఎవరిని అప్పగించాడు? తన తల్లిని అప్పగించాడు. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మిగతా వాళ్ళందరూ కూడా యేసును వెంబడించారు కదా, శిష్యులందరూ. అందులో బాగా ప్రియుడైనటువంటి, ఇష్టమైనటువంటి పేతురు గారు కూడా ఉన్నారు కదా. దేనినైనా ఎదిరించగలిగి నీ వెనక నేనున్నాను అనేవాడు ఒకడు ఉంటాడు చూడు, ప్రతి ఒక్కరి వెనక. అలాంటి వాడు ఒకడు పేతురు యేసయ్య వెనకున్నాడు కదా. గెత్సెమనే తోటలోకి భటులు వచ్చినప్పుడు వేసి మలుకు అనేవాడి చెవిని నరికేసి ఫైట్ చేసి ఎంతకైతే అంత భయపెట్టేసి వెలగొట్టేద్దామనే ధోరణితో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేతురు కదా. మరి ఆయన ఎందుకు సిలువ దగ్గర లేడు? యోహాను ఎందుకున్నాడు? ఇలా రకరకాలుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను గారి గురి వేరు. మేము మీ వెనక ఉన్నాము అన్న వాళ్ళు ఉపయోగం ఉండరు. ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎవరు ఉండరు కదా, అందరూ వారిపోయి ఉంటారు. ఎప్పుడు వెనుకున్న వాళ్ళని నమ్ముకోకండి, రోడ్లు పడిపోతారు. ఓకే, చాలా జాగ్రత్త. దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేసేది ఏంటంటే, పేతురు లాంటి ధైర్యవంతులు, యుద్ధశాలులు, ఎప్పుడు ఆయన దగ్గర ఒక కత్తి ఉంటుండేనంట. పేతురు మన సందర్భం కాదు కానీ కత్తి తీసేసి పడేసినాడు, అట్లాంటి బ్యాచ్ అన్నట్టు. కానీ ఆయన కూడా క్రీస్తు మరణ సమయంలో, క్రీస్తు చివరి సమయంలో క్రీస్తుతో ఉండే ధైర్యాన్ని కలిగి లేడు. ఆ ధైర్యాన్ని కలిగిన వ్యక్తి ఒకే ఒకరు, ఎవరైనా యోహాను గారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోహాను గారి గురించి ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఈరోజు చాలామంది యవన బిడ్డలు లేదా తల్లిదండ్రులు కలిగిన వారందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మీరు పెద్దవాళ్ళైనా సరే, మీకు తల్లిదండ్రులు ఉంటే ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లి అయిన మరియమ్మను యోహానుకు అప్పగించిన తర్వాత వెరీ యంగ్ మ్యాన్ ఆ టైంలో యోహాను. అందులో నాకు తెలిసి అంటే అందరికంటే చిన్నవాడు కూడా వాస్తవికంగా యోహాను. వెరీ యంగ్ మ్యాన్. ఆ టైంలో తన తల్లిని యోహాను గారికి అప్పగించినప్పుడు యోహాను తన తల్లి బాధ్యతలను తను స్వీకరించిన తర్వాత వ్యాఖ్యానకర్తలందరూ చెప్పేది ఏంటంటే, ఆయన తను పెళ్ళి కూడా చేసుకోలేదట. ఏం చేసుకోలేదు? ఎందుకో తెలుసా? నాకు వైఫ్ వస్తే నా తల్లి ఎక్కడ నన్ను దూరం అయిపోతుందో.
అంటే అంటే నేను పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పట్లేదు, మళ్ళీ మీరు అట్లా పోయారు, మీరు ఎలా వెళ్తారో నాకు అర్థం కాదు. అంటే ఆయన స్పిరిచువాలిటీ, తండ్రి అయినటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు ఎప్పుడైతే తన తల్లిని యోహాను గారికి అప్పగించాడో, అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడానికి తను వివాహము కూడా చేసుకోకుండా ఆ తల్లి కొరకే తన జీవితాన్ని అంతటిని కూడా సాక్రిఫైస్ చేశాడు. అందుకే బైబిల్లో ఎక్కడ కూడా యోహాను గారి కుటుంబం ఉన్నట్లుగా, భార్య ఉన్నట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు మరి ఈ లేఖన భాగాలను మనం చూస్తే యోహాను సువార్త కానీ, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను ప్రకటన గ్రంథాన్ని కానీ, ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్. ఈ సువార్తలలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ఒకవేళ చూస్తే యేసుక్రీస్తు వంశావళి ఏమనగా అలా స్టార్ట్ కాలే. ఆయన కంప్లీట్గా డిఫరెంట్గా క్రీస్తును మనకు చూపించగలుగుతూ ఉన్నాడు. దట్ ఈజ్ క్రిస్టాలజీ. క్రీస్తును మనకు పరిచయం చేయడమే ఆయన ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు. ఈరోజు చాలామంది వారి వారి జీవితాల్లో క్రీస్తును కాకుండా ఇతరులందరినీ చూపిస్తారు. మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తే దేవుడు అనే సత్యాన్ని, క్రీస్తే దేవుడు అనే సత్యాన్ని బహుబలంగా నమ్మి ముందుకు వెళ్ళగలిగినటువంటి విశ్వాసాన్ని పురికొల్పిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మన జీవితాల్లో క్రీస్తును కలిగినటువంటి జీవితం అనేటటువంటిది మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు ట్రూత్ క్రిస్టియన్ లైఫ్. వాట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్? దట్ ఈజ్ ట్రూత్ క్రిస్టియన్ లైఫ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రూత్ అంటే సత్యము. అందుకే అంటాడు క్రీస్తును ఎట్లా ఆయన చూపిస్తాడంటే నేనే మార్గము, సత్యము, జీవము. సత్యము మిమ్మును ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. దట్ ఈస్ ట్రూత్. సత్యము అంటే అర్థం ఏంటండి? థాలజీ. క్రీస్తు అంటే వెలుగు, సత్యము క్రీస్తే. వెలుగు అంటే ఏదో కాదు, మీరు ఊహించేటటువంటి లైట్లు బంద్ చేస్తే చీకటి అయితే, లైట్ వస్తే వెలుతురు వస్తే కాదు. వెలుగు అంటే క్రీస్తు, సత్యము అంటే క్రీస్తు. క్రీస్తు అనే పదాన్ని అక్కడ ఇండైరెక్ట్గా ఆయన ఎక్స్ప్రెస్ చేయగలుగుతూ ఉన్నాడు. అందుకే క్రీస్తే అంటాడు ఐ ఆమ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్. అంటే ఈ మాట మనకి ఎందుకు అంటే దేవుని పిల్లలుగా మన జీవితాలలో మనం అర్థం చేసుకోవాల్సిన మాట, వాక్య భాగము మనకు అర్థం చేసే మాట, క్రీస్తును గూర్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే క్రీస్తు రాకడలో జరగబోయేటటువంటి ప్రతి పరిస్థితిని చూపిస్తాడు. ఆ ప్రకటన గ్రంథాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రకటిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రజెంట్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తారు. ఎవరు ఎలా చూపించినా నాలాంటోడు ఒకలాగా ప్రజెంట్ చేస్తాడు. అది ట్రూత్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నానా రకాలైన సిద్ధాంతాలు, నానా రకాలైనటువంటి డినామినేషన్స్, నానా రకాలైనటువంటి ఆచరణీయమైన ఆరాధన వారి జీవితాల్లో ప్రకటన గ్రంథాన్ని ఇంకోలా చూపిస్తుంది. కానీ మనం అలా చూపించాం. వాక్యాన్ని వాక్యానుసారంగానే చూపించగలుగుతాం. అందుకే దేవుని వాక్యం అంటది ఒక పొల్లైనను కలపకూడదు, ఒక పొల్లైనను తీసివేయకూడదు. అది మనం ఫాలో అవుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మన ధ్యాన అంశము క్రైస్తవ జీవితం అనగా ఏమిటి అంటే సత్యమును కలిగి జీవించుటయే. వాట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్? దట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ట్రూత్ క్రిస్టియన్ లైఫ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నాయనది ఏమిటి అంటే క్రీస్తును కలిగిన జీవితము అనడానికి గల ఆధారం ఏమిటి అంటే మన ఆదాము అవ్వలే. ఎవరు? మన ఆదాము అవ్వలే. క్రీస్తుతో కూడిన జీవితములో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే ఫెలోషిప్ ఆఫ్ లైఫ్, సహవాస జీవితం. క్రీస్తును కలిగిన జీవితం అనగా మనం గుర్తుపెట్టుకోవాలి క్రీస్తుతో సహవాసము చేయడమే. ఏంటంట? క్రీస్తుతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. దట్ ఈస్ ఫెలోషిప్. ఈరోజు మనమంతా కూడా ఇక్కడికి నడిపించబడ్డాం.
దీనిని ఏమంటారంటే సహవాసము. ఏమంటారు? సహవాసము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలతో జ్ఞాపకం చేసిన మాట ఏమిటి అంటే, ఉదయకాల వేళ, సాయంకాల వేళ, సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు, 2 సందర్భాలలో కూడా ఆదామా ఆదామా అంటే ఎందుకు దేవుడు ఆయనను పిలిచాడు అంటే, వారిద్దరికి కలిగిన కమ్యూనికేషన్. అక్కడ దేవునికి ఆదాము అవ్వలకు ఉండేటటువంటి సహవాసం అదే. ఉదయము సాయంత్రము వారు దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నారు, దేవునితో సహవాసం చేయగలుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటంట? దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్లో ఆదాము అవ్వలు కాకుండా దేవునితో సహవాసం చేసిన వాళ్ళలో ఎవరున్నారు ఎక్కువగా? నేను 3 విభజిస్తాను మళ్ళీ. 1 యాజకులు, 2 ప్రవక్తలు, 3 రాజులు. ఈ 3లో మీరు ఎవరికి ఓటేస్తారు? దేవునితో సహవాసం కలిగిన వారిలో ఎవరికండి? గట్టిగా చెప్పాలి. యాజకులు. ఓకే, ఇంకా ప్రవక్తలు, ఇంకా రాజులు చెప్పేసేయండి, అయిపోతుంది. ఓకే, మిగిలింది అదొకటి, ఎందుకు దాన్ని పెండింగ్, పాపము బాధపడతారు వాళ్ళు కూడా. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయాన్ని నేర్పియాలి. ప్రవక్తలకు యాజకులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యాజకులు ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆర్ యు గాట్ ద పాయింట్? అర్థమైందా మీకు ఈ విషయం? యాజకులు అంటే నేను పాస్టర్ గారిని అనుకోండి, మీకు మీ విషయాలన్నీ కూడా దేవుని దగ్గరికి నేను తీసుకొని వెళ్ళిపోవాలి. ప్రవక్తలు ఎవరంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళు? మళ్ళా సౌండ్ వేరుగా వస్తుంది, ఇంత క్లియర్గా చెప్పిన. ఏమండి మళ్ళీ యాజకులు అంటున్నారే. వెరీ గుడ్, క్లారిటీ వచ్చింది. దేవుడు ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తలతో మాట్లాడాడు కదా. యాజకులతో మాట్లాడినట్లుగా బైబిల్ ఎక్కడైనా ఉందా? మనం బైబిల్నే పాటించాలి, వేరేది ఏది కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఉన్న ఈ సంవత్సరాలన్నీ కూడా బైబిల్నే వింటాం మనం, వేరే ఒక్క మాట బయట నుంచి వినం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్తలు దేవునితో మాట్లాడగలిగారు. అందులో ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తలు ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలీషా గారు, ఏలియా గారు, మోషే గారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది గాంచినటువంటి వారుగా దేవునితో కలిగిన సహవాసములో సవాళ్ళు విసరగలిగారు. ఏంటది? దేవునితో కలిగిన సహవాసంలో వాళ్ళు ఏం చేయగలిగారు? సవాల్ విసరగలిగారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి? దేవుని పిల్లలైన మనమందరమును కూడా క్రీస్తును కలిగినటువంటి జీవితంలో, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో క్రీస్తుతో కలిగిన ఆ సహవాసములో మనం ఏం విసరాలట? సవాల్ విసరాలా. ఎవరికి? సాతానునికి. ఇది నా వలన జరుగుతుంది, ఇది నాతో అవుతుంది. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. టేస్ట్ ఇన్ ద లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, టేస్ట్ చేయడం నేర్చుకోవాలి. మీలో ఆ అనుభవం ఒకవేళ లేకపోతే క్రీస్తుతో కలిగినటువంటి ఆ సహవాసాన్ని మీరు బిల్డ్ చేసుకోవాలంటే కట్టుకోవాలా, అది పెంపొందించుకోవాలా. అది ఎలా పెంపొందించబడుతుంది అంటే ప్రభు సన్నిధిలో మనం ఏకీభవించి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో సహవాసాన్ని మనం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనం పొందుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసం అనేటటువంటిది మన జీవితాల్లో ఏం కలుగజేస్తుందో తెలుసా? ఏం కలుగజేస్తుందో తెలుసా? నేను వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో దేవునికి యోబు గారికి కలిగిన ఆ సహవాస జీవితంలో ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం అక్కడుంది. ఎక్కడెక్కడో ఉన్నారండి మీరు. ఆవాసము చేసిన ఎడల నీకు సమాధానము
కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున నీకు మేలు కలుగును. నంబర్ 1, దేవుని వాక్యం ఏమంటుంది? ఆయనతో నీవు ఒకవేళ సహవాసము చేసిన ఎడల నీ జీవితంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసే మాట ఏమిటి అనగా, మొదటి మాట అంటుంది, నీవు దేవునితో సహవాసివైతే నీ జీవితంలో ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. ఒక భక్తుడు అంటాడు, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కుటుంబంలో కలతలేమి లేవు, ఐశ్వర్యము కొదువేమీ లేదు, కానీ నా జీవితంలో ఏం కొదువైనది? సమాధానం కొదువైనది అంటాడు కదా. అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి? నా జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఈరోజు మీరు అనుకుంటుండవచ్చు, మాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది, పెద్ద కారు ఉంటే బాగుంటుంది, పెద్ద ఉద్యోగం ఉంటే బాగుంటుంది. నేను నా అనుభవంతో చెబుతూ ఉన్నాను, అన్నీ ఉంటే నీ జీవితంలో నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఆరోగ్యము ఉండదు. గుర్తుపెట్టుకో, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. రాసుకో, ఒకవేళ బుక్ ఉంటే అండర్లైన్ చేసుకో. తిండి ఉండదు, ఆరోగ్యం ఉండదు, నిద్ర ఉండదు. ఏమీ లేనప్పుడు హాయిగా నిద్రపోవచ్చు, ఉన్న ఆ కొద్దిది కలిగినది సమృద్ధిగా తృప్తిగా తినవచ్చు. మన జీవితాల్లో సమస్తమును కూడా మనకిష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, యోబు భక్తుడు అంటాడు, అది 22వ అధ్యాయములో అంటాడు, నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీ జీవితంలో ఏం కలుగుతుందట? సమాధానము కలుగుతుంది. నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీ జీవితంలో ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏం కలుగుతుందట? మేలు కలుగుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఎంతమందికి సమాధానం కావాలి? ఎంతమందికి మేలు కావాలి? మనం అర్థం చేసుకోవాలి మాట. ఎప్పుడైతే నీ జీవితంలో సమాధానం లేదో, నువ్వు నేర్చుకోవాల్సిన విషయం, దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. మనుషులతో కాదు, మనుషులతో సహవాసము కాదు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేయడం నేర్చుకుంటామో మన జీవితంలో సమాధానము కలుగుతుంది. కలిగిన కొద్దిలోనైనా తృప్తి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. రెండవ మాట అంటది, మన జీవితాల్లో ఏం కలుగుతుందట? మేలు కలుగుతుంది అంటది. చాలా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటారు. ఆదివారం ఒకటి చర్చికి వస్తారు, 90% చర్చికి కూడా రారు. వాళ్ళు పోతారులే, మేము ఎందుకు, ఇంటికి ఒకరే వస్తారు, మిగతా వాళ్ళు ఎవరు రారు. ఒకవేళ అందరు వస్తే ఆ బయట టెంట్లు, ఈ చుట్టూ అంతా బయట గ్రౌండ్ ఇచ్చారు కదా గవర్నమెంట్, అది అంత ఫుల్ అయితే కూడా ఇంకా సరిపోదు మనకు వాస్తవిక. అంటే మనం ఎలాంటి బ్యాచ్ అంటే, యోహాను భక్తుడు అంటాడు 15వ అధ్యాయంలో, ఆయన చాలా స్పష్టంగా మనలాంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, అక్కడ ఒక మాట దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే వ్రాయబడినటువంటి లేఖన భాగంలో 1వ వచనాన్ని చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నీ జీవితంలో క్రైస్తవ జీవితం అనేటటువంటి దానిలో, క్రైస్తవ జీవితంలో నీకు క్రీస్తుతో సహవాసము లేకపోతే, క్రీస్తుతో సహవాసము లేకపోతే దేవుడు నేరుగా ఈరోజు మాట్లాడుతున్నాడు, నాలో ఫలింపని, ఏమంట? నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడు. నీవు దేవునితో ఒకవేళ సహవాసము చేయకపోతే నీవు దేవుని యొద్ద నుండి ఏమవుతావంట? తీసివేయబడతావు, రిమూవ్ చేయబడతావు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొద్ద నుండి నువ్వు తీసివేయబడ్డావు అని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నీ జీవితంలో రోగములు, దరిద్రము నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధి ఎవరికి గుర్తు రాదు, అసలు దేవుడే గుర్తుకు రాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాట ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఇదే వచనాలలో తిరిగి 5వ వచనాన్ని చూస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
నాతో సహవాస జీవితం మీకు లేకపోతే మీరేమీ కూడా చేయలేరు. నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి. ఎప్పుడైతే మనమిద్దరం కలిసి ఉంటామో, మన ఇద్దరి మధ్యలో సహవాసం ఉంటుందో, అప్పుడు మన జీవితాల్లో ఏమవుతారంట? బహుగా ఫలిస్తారంట. 8వ వచనాన్ని చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడంట? మహిమపరచబడతాడు. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలో ఇందువలన మీరు నా శిష్యులు కూడా అవుతారు అంటది వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కలిగినటువంటి ఈ సహవాసములో ఈ సత్యాన్ని ఆది అపోస్తలులు గ్రహించగలిగారు. ఈ సత్యాన్ని ఆది అపోస్తలులు నేర్చుకోగలిగారు. ఎప్పుడైతే వారు ఈ సత్యాన్ని గ్రహించగలిగారో క్రీస్తుతో కూడిన సంబంధాన్ని వారు బలపరుచుకోగలిగారు. ఎప్పుడైతే క్రీస్తుతో కూడిన సంబంధాన్ని వారు బలపరుచుకోగలిగారో అప్పుడు క్రీస్తును ప్రకటించడం నేర్చుకున్నారు. క్రీస్తును ప్రకటించడం నేర్చుకున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనంలో మనం 42వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎట్లున్నారంట? ఎడతెగకై ఉన్నారు. ముందు మాటనే దేవుని వాక్యం అంటది, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును. సహవాసం అంటే దేవుని సన్నిధిని అనుభవించే కృప. కొరాహు కుమారులు అంటారు కదా 84వ కీర్తనలో, దేవుని ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. మీలో అది ఎవరికైనా ఉందా? హానెస్ట్గా చేతులు ఎత్తగలరా? నేను దేవుని సన్నిధిని చూడాలి, నేను దేవుని సన్నిధిని అనుభవించాలి. తప్పదు కాబట్టి వచ్చారు, ఆదివారం కాబట్టి వచ్చారు, అంతేనా? కరెక్టే కదా? చూడండి, రియాలిటీ బయటకు వస్తుంది. అంటే మనలో క్రీస్తు లేడు. యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు, నీలో క్రీస్తు ఉండాలి. నువ్వు ఈ లోకంలో అది ఇది యేసయ్య మత్తయి మార్కు లూకాలు చెప్పినట్లుగా కాదు, క్రీస్తును కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలంటాడు. క్రీస్తును కలిగినటువంటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలంటాడు. క్రీస్తును మాత్రమే చూపిస్తాడు యోహాను, ఇంకెవరిని చూపించడు. ఎందుకంటే క్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి. ఆమేన్. ఎవరు మహిమపరచబడాలి? క్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏమిటి అనగా, సంఘము యొక్క సహవాసము. ఎప్పుడైతే మన జీవితాల్లో మనము బహుగా ఫలిస్తామో, బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తున్నప్పుడు నీకు దురలవాట్లు రావు. అర్థమైందా? దేవుని భయము నీలో ఉన్నప్పుడు నీవు పాపానికి నీవు చోటివ్వవు. దేవుని భయము నీలో ఉన్నప్పుడు ఉన్నదానిని కాస్త ప్రోగు చేసుకుంటావు. దేవుని భయము నీలో ఉన్నప్పుడు ఉన్నదానిలోనే బ్రతకడానికి నేర్చుకుంటావు. దేవుని భయము నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు కలిగిన దానితోనే తృప్తి పడతావు. ఎప్పుడైతే దేవునితో సహవాసము నీ జీవితంలో ఉండదో అప్పుడు దేవుణ్ణి మర్చిపోతావు. దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోతావో నువ్వు దరిద్రతలోకి వెళ్తావు. దరిద్రతలోకి ఎప్పుడైతే వెళ్తావో పాపములోకి వెళ్తావు. పాపములోకి ఎప్పుడైతే వెళ్తావో పతనాన్ని చూస్తావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తుంది. ప్రభు ఈరోజు ఈ సహవాసాన్ని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? మీరు 24 గంటలు గుడిలో వచ్చి కూర్చుంటే సరిపోతుందా? అది కాదు ప్రభు చెప్పేది. క్రీస్తుతో కలిగిన ఆ సహవాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆ పెంపొందించుటలో దేవుని భయము చేతను వణుకు చేతను మన జీవితాల్లో మనం ఎదగడం నేర్చుకోవాలి. ఆమేన్. ఏమవ్వాలట? ఎదగడం నేర్చుకోవాలి. కొన్ని కేటగిరీస్ ఉంటాయి, కొన్ని తెగలు ఉంటాయి. మా అమ్మ ఇదే చేసింది, మా నాయన ఇదే చేసినాడు, నేను ఇదే చేస్తా, అలా ఫిక్స్ అయిపోతారు కొంతమంది. అది కాదు ప్రభు నేర్పేది. మనం చేంజ్ అవ్వాలి, మారాలి. మా నాన్న చెప్పులు కుట్టేవాడు, నేను చెప్పులు కుడతా, కుట్టు వద్దనట్లేదు. కానీ నీ స్థాయిలో నువ్వు క్రీస్తు నేర్పించే పాఠములో క్రీస్తు నిన్నేమంటున్నాడు? ఫలించమంటున్నాడు. ఎలా ఫలించమంటున్నాడు? బహుగా బహుగా ఫలించమంటున్నాడు. కాబట్టి నేను ఆ జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అనగా, దేవుని వాక్యము మనతో మాట్లాడేది నీవు నేను మనమందరమును కూడా మన జీవితాల్లో ఫలించాలి. ఫలించాలి.
ఎప్పుడైతే మనం ఫలిస్తామో నీ ద్వారా ఏమవుతాడు? మహిమపరచబడతాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా చక్కగా ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లేఖన భాగంలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్? దట్ ఈస్ ట్రూత్ క్రిస్టియన్ లైఫ్. ట్రూత్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఫెలోషిప్ ఆఫ్ లైఫ్. ఆమేన్. సహవాస జీవితము. సెకండ్ పాయింట్ చూసుకొని ముగించుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే వాక్యానుసారమైన జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? వాక్యానుసారమైన జీవితం కావాలి. ఎవడో అరిచాడని, ఎగిరాడని, బొమ్మలేశాడని కాదు. వాక్యానుసారమైన జీవితం కావాలి. మన జీవితాల్లో ఉదయకాల వేళ ఆరాధనలో చెప్పాను, లేఖనములు అలాగున్నాయో లేవో వాళ్ళు ఏం చేశారంట? తెస్సలోనియన్స్ బెరయా సంఘము కంటే ఎక్కువగా కూడా, అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఈరోజు దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి ఏంటి? ఈరోజు చాలామంది ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటే, ఒక మాట నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇది మీకు తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పట్లేదు, కానీ తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పొద్దున్నే లేస్తాడు, బైబిల్ తలకాన్నే ఉంటుంది, ఇట్లా లేచి బైబిల్ తీస్తాడు. ఇంకా ఏం చూడొద్దు కదా, కొంతమందికి అది ఇది చూడొద్దు అన్నారు. కొంతమంది ఏమో అద్దం చూసుకుంటారు, కొంతేమో ఇట్లా చేతులు చూసుకుంటారు, డిఫరెంట్ యాంగిల్స్లో ప్రజెంట్ చేస్తారు డేని. కొంతమంది ఇంకా అది చూస్తే ఇది అయింది, ఇది చూస్తే అట్లాంటి బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అలా అని మనం కాదని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఎట్లా పెట్టుకుంటారు, తలకాలు లేస్తారు, లేవగానే ఇలా తీసేస్తారు, తీసి దండమని ఏదొస్తే అది ఒక 2-3 వచనాలు ఒక అధ్యాయమో చదివేసి ఇలా పెట్టేసి ప్రార్థన చేసుకుంటారు. అంతే కదండి. కొంతమంది ఆ అలవాటు ఎవరికైనా ఉందా? పొద్దున్నే లేచి ఇలా తీసేసి ఏదో ఒకటి చదివేసి ఉందా అలవాటు ఎవరికైనా? తల ఊపుతున్నారంటే ఎవరికో ఒకరికి ఉన్నట్లే. అయితే ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తి అలాగే బైబిల్ చదవడం ప్రారంభించాడంట. వాక్యానుసారమైన జీవితాన్ని నేను మీకు బోధిస్తున్నాను. మొదటి పాయింట్ ఏమైనా? సహవాస జీవితం. రెండవది వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం ఎలా ఉండాలో మనం నేర్చుకొని ముగించుకుందాం. ఉదయాన్నే లేచాడు, పాపం బైబిల్ తెరిచాడు. అందులో మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 5వ వచనం వచ్చింది. చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ. మీరు అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, క్షమించండి, 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఏం చేశాడంట? ఉరి పెట్టుకొనేను అన్నాడు. అయ్యమ్మ, పొద్దున్నే బైబిల్ తీస్తే దరిద్రంగా వచ్చి పొద్దున్నే సావు కబురు వచ్చింది, ఉరి పోసుకున్నట్లుంది, ఇది వద్దని ఇంకొకటి తీశాడంట. మీకు అందరికీ తెలిసిన విషయమే. లూకాసు వార్త 10వ అధ్యాయం 37వ వచనాన్ని తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 37వ వచనాన్ని తీయండి. నీవును వెళ్ళి ఏం చేయాలంట? అలాగే చేయి. ఫస్ట్ ఏమొచ్చింది? యూదా ఉరి పోసుకొనెను, నచ్చలేదు. తర్వాత ఇంకో వాక్య భాగాన్ని తీశాడు, అక్కడేమందంటే నువ్వు కూడా పోయి ఉరి పోసుకో అని ఉంది. మూడవ భాగం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, మూడవ మాట, మళ్ళీ మూడవసారి ఇంకా ముచ్చటగా 3 సార్లు చెక్ చేద్దాం అంటారు కదా. 30 చదవండి. 13:27లో వాడు ఆ ముక్క పుచ్చుకునగానే సాతాను వానిలో ప్రవేశించను. అక్కడికి ఆగేస్తే, యేసు నీవు చేయుచున్నది ఏం చేయాలంట? అది ముచ్చటగా 3 సార్లు ట్రై చేస్తాం మనం. ఏ పని అయినా, ఏ సందర్భమైనా ముందేమని వ్రాయబడింది అక్కడ? యూదా ఉరి పోసుకొనెను. రెండవసారి తీసినప్పుడు ఏమొచ్చింది? నీవు అట్లే చేయి. మూడవసారి ఏమొచ్చింది? ఆ చేసేదేదో జల్దీ. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, వాక్యానుసారమైన జీవితం అంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా చదవడం కాదు. ఒక ఆదికాండం నుంచి ప్రకటన వరకు, లేదా బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక అధ్యాయం నుంచి చివరి అధ్యాయాల వరకు, లేదా క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేది డిక్లేర్ చేసుకొని నీ ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ఒక అధ్యాయాన్ని చదివి
దేవుని సన్నిధిని, దినాన్ని, లేకపోతే ఆ డేని ప్రారంభించడం మనం నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్కు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, జర్మనీ దేశంలో వాల్టర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ బైబిల్లే ఉండకుండా నేను చేసేస్తాను, ఈ బైబిల్లే ఉండకుండా చేసేస్తానని ప్రామిస్ చేశాడు. ఈ బైబిల్ ఈ లోకంలో ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఎవరైనా? వాల్టర్ అనేటటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ ప్రమాణము చేశాడో ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏం చేశాడంటే, ఈ బైబిల్ని, ఆ కాలంలో వ్యాఖ్యానకర్తలు లేదా నిపుణులు చెప్పింది ఏంటంటే 130 crores బైబిల్ని కొన్నాడంట. ఎంత? 130 కోట్లకు. డాలర్స్లో డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా వేరుంటాయి గూగుల్లో. అందరు చెప్పే మాట నేను కూడా చెప్తూ ఉన్నాను. 130 కోట్లకు ఈ బైబిల్ని కొని, ఏ వాల్టర్ అయితే ఈ బైబిల్ ఉండదు అన్నాడు, అతని ప్రింటింగ్ ప్రెస్లోనే ఇప్పటి వరకు ఈ బైబిల్ ప్రింట్ చేయబడుతుందంట. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఏమంట? ఏ వ్యక్తి అయితే బైబిల్ ఉండకూడదు అని చెప్పాడో అదే వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్లో ఇప్పటికీ ఈ బైబిల్ ప్రింట్ చేయబడుతూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఈ బైబిల్ ఈరోజు ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి బైబిల్, ఏ పుస్తకాలు కూడా ఇంతవరకు అలా అమ్ముడుపోలేదు. అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం, గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది బైబిల్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, అందుకే యోహాను గారు ఏమంటారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆరంభమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఏమై ఉండనట? దేవుడై ఉండెను అంటాడు. అంటే వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి. వాక్యం అనగా బైబిల్, ఇంగ్లీష్లో BIBLE అంటారు. బేసిక్స్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ఎర్త్ అనేటటువంటి ఆ మాట ఏదైతే ఉందో దానిని లేఖన భాగాలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటి అనగా, ఈ బైబిల్లో ఉండే ప్రతి సత్యాన్ని కూడా క్రీస్తుని యోహాను గారు కనపరచగలుగుతూ ఉన్నారు. దట్ ఈస్ క్రిస్టాలజీ. ఈరోజు ఈ బైబిల్లో వ్రాయబడిన మాటను ఆయన ఏమంటాడంటే, ఆది యందు వాక్యం ఉండే, వాక్యము దేవుని యొద్ద ఉండే, ఆ వాక్యమే మన మధ్యలోకి ఎట్లా వచ్చిందంటే 14వ వచనం ఏమంటది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. చూడండి ఎంత చక్కటి మాట. క్రీస్తు మన మధ్యలో శరీరధారిగా ఏమయ్యాడంట? మన మధ్యలో నివసించాడు. ఎందుకు నివసించాడు అంటే, చాలాసార్లు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్విమ్మింగ్ పూల్స్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఈతరాని పిల్లలకు ట్యూబ్ కడతారు కదా, కాలువలో కట్టరు. కానీ బావులలో ఈతకు వెళ్ళినప్పుడు కానీ, అప్పుడైతే అవి కట్టెలు కట్టే వాళ్ళు వెనక, అవి మర్చిపోయాను నేను, మునగ కట్టెలు కదా, మునగ కట్టెలు కట్టి దొబ్బేవాళ్ళు బాయిలకి, వాడు ఇట్ట కొట్టుకుంటుండే. తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ ట్యూబ్స్ వచ్చాయి. సాధు సుందర్ సింగ్ నదిలో ట్యూబ్ మీద వెళ్తున్నాడంటే, ట్యూబ్లో కూర్చొని, లారీ ట్యూబో ఏదో పెద్దది, దాంట్లో కూర్చొని ఇలా అనుకుంటూ వెళ్ళిపో. ఆయన ఆలోచించాడంట, అరే నేను ఈ ట్యూబ్ మీద వెళ్ళగలుగుతున్నాను, ఎలా వెళ్ళగలుగుతున్నాను అంటే, అందులో ఏమున్నది? గాలి ఉన్నది. నీకు కనబడేదేంటి? ట్యూబ్ మాత్రమే కనపడుతుంది, కానీ దానిలో ఉన్న గాలి మనకు కనపడదు. అందుకే దేవుని వాక్యం జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనతో నేర్పిస్తుంది. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దుష్లాల కిందికి వస్తుంటున్నప్పుడు ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటది వాక్యం. అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటనగా, ఒక వ్యక్తి కనబడేటటువంటి ట్యూబ్ను మాత్రమే చూడగలుగుతున్నాడు, కానీ ఆ ట్యూబ్లో ఉండేటటువంటి జీవాన్ని, గాలిని చూడలేకపోతున్నాడు. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా మన జీవితాల్లో కనబడేదానిని అంతటిని కూడా చూడగలుగుతున్నాం, కానీ కనబడని క్రీస్తును మనం అందుకే ఆ కనబడని క్రీస్తు మన మధ్యలోకి శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చాడు అంటాడు యోహాన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనకు ఒకప్పుడు రేడియోలో ఒక పాట వచ్చేది బైబిల్ గురించి. ఎంత బ్యూటిఫుల్గా ఉండే, ఒకసారి ట్రై చేయి ఒకసారి. ఏం పాట అది? ప్రేమదా, ఏ పాట అది?
చెప్పండి ఏదో ఒకటి. వేద పుస్తకమా, ఎంత బాగుంటుందో తెలుసా, వింటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనమేం పాడట్లేదు, యూట్యూబ్లో వీలైతే ప్లే చేయండి ఒక సెకండ్. ఎంత బ్యూటిఫుల్గా ఆ వాయిస్ ఉండేది అంటే వింటే మనం మర్చిపోము ఆ వాయిస్ని. ఇంకా అంటే బైబిల్కి ఉండేటటువంటి ప్రత్యేకత, మీరు స్టార్ట్ చేయండి ఆయన. బైబిల్కి ఉండేటటువంటి ప్రత్యేకత, బైబిల్ గ్రంథానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఆ పాట వినేవాళ్ళు. మన పితరులు, నాకు తెలిసి 70s 80s ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆ పాట బాగా తెలుసు. వేద పుస్తకమా, వేద పుస్తకమా. ఆ పాట ఎంత విలువైనటువంటిదంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ యొక్క విలువలను మీకు మేము లింక్ గ్రూప్లో షేర్ చేస్తాం, తర్వాత వినండి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి. ఏమనుంది అక్కడ? వెలలేని. అంటే ఎంత విలువైనటువంటి, అంటే మొత్తం పాట అంతా వింటే ఈ బైబిల్ను గురించినటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, క్రైస్తవ జీవితంలో చాలా సింపుల్, డైజెషన్ అవ్వడానికి చాలా సింపుల్ వర్డ్స్. ఒకటి, దేవునితో గల సహవాసాన్ని మనము అనుభవించాలి. రెండవది, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనము అనుభవించాలి. ఎప్పుడైతే దేవుని సహవాసములో ఉండి దేవుని వాక్యాన్ని మనం ఒకవేళ అనుభవించగలుగుతామో మన జీవితాల్లో, అప్పుడు సమస్తాన్ని మనం సాధించుకోగలం. ప్రభు మనకు ఆధిక్యతను అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ కృపలలో దేవుని పిల్లలుగా మరి యోహాను రాసినటువంటి ఈ పుస్తకంలో 1వ యోహానులో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా భక్తులు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన క్రైస్తవులనందరినీ కూడా పసిపిల్లల్లా చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు? అందుకే వాక్యం కూడా అంటది, మీరు ఏమై ఉండేవారంట. చూడండి ఎంత చక్కటి మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నేను ఇందాకే చెప్పాను, దేవునితో గల సహవాసములో మనము దేని నుంచి దూరం అవుతాం? పాపము నుండి దూరం అవుతాం. మన ఆశీర్వాదానికి దేవుని సహవాసం తోడ్పడుతుంది, దేవుని వాక్యము తోడ్పడుతుంది. క్రీస్తు మనలో ఉంటాడు, క్రీస్తు మనలో ఉంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే ఏంటట, తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన ఏమవుతుందట? తెలుసుకొనుచున్నాం. దీని వలన తెలుసుకొనుచున్నాం. దేవునితో సహవాసము చేయడం వలన, దేవుని వాక్యాన్ని పఠించుట వలన మన జీవితాల్లో తెలుసుకొనుచున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి మనమందరమును కూడా మన జీవితాల్లో మన హృదయాన్ని మరి ఒకసారి సిద్ధపరచుకుందాం. చిన్న మాట తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, క్రైస్తవ జీవితంలో, నిన్ను కలిగిన జీవితంలో, క్రీస్తును కలిగిన జీవితంలో, సత్యమును కలిగిన జీవితంలో మా ప్రభువా, నిన్ను వెంబడించే బిడ్డలుగా మాకు నేర్పుచున్న పాఠముకై స్తోత్రం. మాకిచ్చిన సహవాసాన్ని బట్టి స్తోత్రం, నీ సన్నిధిని బట్టి స్తోత్రం, నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం. నా ప్రియమైన తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా నీ సన్నిధిని అనుభవించే కృప, ధన్యతలు మాకు దయచేస్తున్నందుకు స్తుతిస్తున్నాం. నీ వాక్యము బలమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. ఆ వాక్యము మీరే,
ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకంలో నిలుచుచున్నది, మా మధ్యలో సంచరించుచున్నది, మమ్మను గద్దించుచున్నది, మమ్మను బలపరచుచున్నది అని మేము నేర్చుకున్నట్టుకు ఇచ్చిన భాగ్యమునకై నీకు స్తోత్రం. ప్రభు, ఆ విన్న వాక్యము మా జీవితాల్లో స్థిరపరచబడటకు, బలపరచబడటకు అట్టి కృప దయచేయమని, నడిపించబడిన మా ప్రియబిడ్డలందరినీ కూడా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.